ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన ఉద్యోగం అనే కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ ప్రార్థన ఉద్యోగం అనే ప్రోగ్రాంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది నాయన తండ్రి భయంకరమైన వ్యాధులతో, రోగాలతో, దురాత్మ శక్తులతో, అపవాది తంత్రములతో, అప్పులతో, అయా గడ్డుతనముతో, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారో వారి విషయమై ప్రత్యేకంగా ప్రార్థించడానికి ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయన తండ్రి అనేకులు ఎదురు చూస్తుండగా వారిని ముట్టండి, మీరు స్వస్థపరచండి. ఫోన్ కలిసిన వారిని, కలవని వారిని సైతం మీరు నాయన ఏకీవిస్తుండగానే నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తాకి వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటిని మీరే ముందు నడిపించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. కొద్ది నిమిషములు వాక్యం ధ్యానించి మనం కాల్స్ తీసుకుందాం. యేసు ప్రభువారిని నమ్మాలి, నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట చెప్పారు, నిన్ను స్వస్థపరచువాడను నేనే. ఈ లోకంలో రక్షణ లేదండి, నిరీక్షణ లేదండి. యేసు ప్రభువారి దగ్గరికి మీరు వస్తేనే, ఆయన చెప్పిన మాటలు మీరు వింటే నీకు నిరీక్షణ, ఆదరణ, రక్షణ నీకు కలుగుతుంది. చూడండి, 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది మనం గమనిద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆయన యెరూషలేముకి ప్రయాణమై పోవుచుండగా సమరయ గలిలయ మధ్య వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభువారు పిలిస్తే పలికే దేవుడు అండి. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, దేశము లేదు, రాష్ట్రము లేదు. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకో. నువ్వు ఏ కులస్తుడివైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడవైనా సరే, కులము లేదండి. దేవునికి కులం ఉండదండి. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన గాయంలో స్వస్థ కలుగుచున్నది. ఇక్కడ చూస్తే 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చారు, నిలిచారు. ఆయన వేడుకున్నారు, ప్రభువా మమ్మల్ని కరుణించుము, ప్రభువా మమ్మల్ని కరుణించుమని ఆయన వేడుకున్నప్పుడు ఆయన ఏం చేశారో చూద్దాం. వారు వెలుచుండగానే ఏం జరిగిందో చూద్దాం. యేసుప్రభువారు వాళ్ళతో ఏం చెప్పారు చూద్దాం అని వాళ్ళు కేకలు వేయగా ఆయన వారిని చూచి వారితో చెప్పెను, వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. హల్లెలూయా. ఏమని చెప్పాడంటే వాళ్ళకి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకోమని వారితో చెప్పాడు. యేసుప్రభువు వారి మాటల్లో ఏముందంటే గొప్ప ప్రభావం ఉంది. ఆయన మాట చేతనే సమస్తాన్ని సృజించాడు. ఆ 10 మంది కుష్ఠరోగులకి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి మీ యాజకునికి కనబరుచుకోండి అని చెప్పాడు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీరు అందరూ చూస్తుండగానే మీరు స్వస్థపడతారు. ఈ మాటలు వింటుండగా స్వస్థపడతారు. ఫోన్ కలిసినా కలవకపోయినా మీకు దేవుడు స్వస్థపరుస్తాడు. చూడండి, మీరు వెళ్ళి మీ యాజకులను కనబరుచుకోమని చెప్పి వారు వెళుతుండగానే వాళ్ళందరూ స్వస్థపడ్డారండి. హల్లెలూయా. వారికి ఉండే కుష్ఠరోగం వెళ్ళిపోయింది. విశ్వాసము కావాలి. ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరిచేది విశ్వాసమేనండి. గొప్ప విశ్వాసము కావాలి. చూడండి, వీళ్ళు వెళుతూ ఉండగానే ఏం జరిగిందంటే, వారిలో ఒకడు 15వ వచనం చదువుకుందాం. వారు వెళుతుండగానే శుద్ధులైరి. యేసు వారి మాట విని వెళుతున్నారు. వాళ్ళందరూ హీల్ అయిపోయారు. ఆ రోగం వాళ్ళని విడిచి వెళ్ళిపోయింది. చూడండి, యేసు వారి దగ్గరికి రావడం, వాళ్ళని వేడుకోవడం, ఆయన చెప్పిన మాట వినడంతోనే వాళ్ళు హీల్ అయిపోతున్నారు. చూడండి, ఈరోజు ఒక్క మాట చాలు, వింటున్న నీ మాట మాత్రమే చాలు. నేను మీ కొరకు ప్రార్థన చేయకపోయినా, నువ్వు ఈ మాట వింటున్నా సరే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. లైన్ కలిసినా కలవకపోయినా నువ్వు చూస్తుండగానే
వింటుండగానే, ఆలోచిస్తుండగానే, దీన్ని ధ్యానిస్తుండగానే నీకు హీలింగ్ జరుగుతుంది. హల్లెలూయా! అంత గొప్ప విశ్వాసము ప్రభు మనకిస్తాడండి. చూడండి, వారు వెళ్తుండగానే వాళ్ళు స్వస్థపడిపోయారు, శుద్ధులైపోయారు. అందులో ఒకరు ఏం చేశాడంటే గమనించాడు. ఏం చేశాడంటే అందులో ఒకతను చూద్దాం. వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి తిరిగి వచ్చి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు. హల్లెలూయా! ఈరోజు టీవీలో వింటున్న నువ్వు ఈ మాట వింటుండగానే నేను దేవుడు ముట్టచ్చు, తాకచ్చు, స్వస్థపరచచ్చు. కానీ ఆ 10 మందిలో 9 మంది ఎలా ఉన్నారు, ఒక్కడు ఎలా ఉన్నాడు? ఒక్కడేమో తనకు కలిగిన స్వస్థతను చూసి యేసు దగ్గరికి వచ్చి ఆయన్ని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదములతో పడి సాగిలపడ్డాడండి. హల్లెలూయా! ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక కార్యం మాత్రమే చేయడు, అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. చేసినప్పుడు నువ్వు ఆయన పట్ల ఏ విధంగా నడుచుకుంటున్నావు, నీకు ఆయన పట్ల ఎంత విధేయత ఉన్నది, ఆయన చేసిన కార్యాలను బట్టి నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నువ్వు ఇంకా గొప్ప వరం పొందుకుంటావు. ఇక్కడ చూడండి, ఆ 9 మందిలో ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు, గొప్ప శబ్దముతో యేసయ్యని మహిమపరుస్తున్నాడు. ఈరోజు ఈ టీవీ వాక్యం వింటున్న నీవు దేవుని నిన్ను ముట్టగానే, తాకగానే, నువ్వు ఏ వ్యక్తివైనా సరే, ఏ కులస్థువైనా సరే, నువ్వు యేసుని గొప్పగా స్తుతించు, మహిమపరచు. దేవుని నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆ కుష్ఠరోగి లాగానే మనల్ని స్వస్థపరచబోతున్నాడు దేవుడు ఈరోజు. చూడండి, అతను ఏం చేశాడంటే ఆయన యుద్ధకు వచ్చి పాదముల యుద్ధ సాగిలపడ్డాడంటండి. హల్లెలూయా! ఎంత తగ్గింపు జీవితం. యేసు దగ్గరికి వచ్చాడు. కులము చూడలేదు, మతము చూడలేదు, జాతి చూడలేదు, ఏమీ చూడలేదండి. ఆయన వచ్చిన వాడు ఎవరు తెలుసా? అతడు సమరయుడు, ఒక అన్యుడు. మిగతా 9 మంది రాలేదండి. వాళ్ళు రాకపోయినా దేవుడు వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి పక్షపాతం లేదు. నువ్వు ఎవరినైనా దేవునికి పక్షపాతం లేదు. మరి నీకెందుకు యేసయ్య గురించి పక్షపాతం? ఈయన ఆ దేవుడు, ఈ దేవుడు, మా దేవుడు కాదు, అలా ఏం లేదండి. ఆయన అందరికీ దేవుడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు యేసులో నీకు అటువంటి భావం ఉంటే తీసేయి. ఆయన సర్వ మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. చూద్దాం, ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఆ ఒక్కడు వస్తే అతని జీవితంలో ఏం జరిగింది? అప్పుడు యేసు అతను చూసి ఏమడిగారు చూద్దాం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప మరి దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా? చూడు, ఎంత ధన్యత పొందుకున్నాడు ఆ ఒక్కడు. యేసు దగ్గరికి తిరిగి రావడం వల్ల యేసుతో మాట్లాడే అనుభవం అతను పొందుకున్నాడండి. హల్లెలూయా! చాలామంది యేసు గొప్ప కార్యం చేసిన తర్వాత వెళ్ళిపోతారు. మనసులో ఉంచుకుంటామండి, ఈ దేవుణ్ణి మనసులోని పూజిస్తాం. కాదండి, నీకు ఎవరు చేయలేని గొప్ప కార్యం యేసు ప్రభువు చేసిన తర్వాత నువ్వు ఆయన ఎద్దకు రావాలి, ఆయన ఒప్పుకోవాలి, ఆయన అంగీకరించాలి, ఆయన స్వీకరించాలి. ఒక్క స్వస్థపరిచినటువంటి దేవుడు ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన అంగీకరిస్తే. లోకానికి భయపడద్దు, యేసు ప్రభు నమ్ము, విశ్వసించు, రక్షకునిగా అంగీకరించు, ఆయన హృదయంలో చేర్చుకో. నీ జీవితము, నీ కుటుంబ జీవితము అన్నీ మారిపోతాయండి. రక్షణ నీకు ఇస్తాడు, పాపంలోంచి విడిపిస్తాడు, శాపంలోంచి విడిపిస్తాడు, ప్రతి భయంలో నుంచి, ప్రతి రోగంలోంచి విడిపిస్తాడండి. అనేక మంది తమ అనుభవాలు చెప్తున్నారు ఈరోజు. ఈ యొక్క వ్యక్తి అనుభవం చూడు ఏం జరిగిందో. ఈ అన్యుడు తప్ప మరి ఎవడూ రాలేదా, అగుపోలేదా అని చెప్పినప్పుడు యేసుపురాత్మతో ఒక మాట అంటున్నాడు, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. హల్లెలూయా! ఈ ఒక్కడు వచ్చి దేవుని మహిమపరిచినప్పుడు అతను పొందుకున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? అతని విశ్వాసము అతన్ని స్వస్థపరిచిందని చెప్తున్నాడు. ఆయన విశ్వాసానికి ఏ శక్తి వచ్చిందండి? స్వస్థపరిచే వరము. హల్లెలూయా! ఏ గిఫ్ట్ పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి? ఆయన విశ్వాసానికి ఇంకా ఏ వరం ఉందంటే గొప్ప స్వస్థపరిచే వరము. ఇప్పుడు ఆయన విశ్వాసము ద్వారా ఆయన స్వస్థపరిచేటువంటి గొప్ప కృప దేవుడు ఇచ్చాడు. నీ విశ్వాసానికి ఏం కావాలంటే దేవుడు యేసుప్రభువుని నమ్మడం వల్ల నువ్వు ఏది అనుకుంటే అది జరిగేటువంటి శక్తి, ప్రభావం యేసుప్రభువు నీకు ఇస్తారు. ఏదైనా కార్యం జరగాలి అంటే యేసుప్రభువు మీద విశ్వాసం ఉంచావు కదా, అది ఆ విశ్వాసం ద్వారా జరిగి తీరుతుందండి.
అప్పులు పోవట్లేదా? అయితే ఈరోజు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీ విశ్వాసానికి ఈ శక్తిని ఇస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది జరిగి తీరుతుంది ఈరోజు. చూడండి ఎంత గొప్ప వరం ఇచ్చాడు అతనికి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఆయన విశ్వాసానికి ఏ శక్తి ఉందో యేసుప్రభువు వారు అతనికి చెప్తున్నారు. ఆ శక్తి ఇచ్చింది ఆయనే, స్వస్థపరిచింది ఆయనే. కానీ ఆయన విశ్వాసము ద్వారా ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు పొందుకోవచ్చో చూడండి అతనికి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ విశ్వాసము అతను పొందుకున్నటువంటి అలాంటి కృప, అభిషేకం నువ్వు పొందుకోపోతున్నావు ఈరోజు. నేను ప్రార్థన చేస్తే నీకు జరుగుతుందని కాదు, ఎవరెవరో ప్రార్థన చేస్తే నీకు జరుగుతుందని కాదు. నీ విశ్వాసము ద్వారా నీకు గొప్ప కార్యములు జరగబోతుందండి. అది యేసుప్రభువు వారు ఇచ్చే గొప్ప విశ్వాసం. నీకు నీ మీద విశ్వాసం లేదేమో, పరిస్థితిని చూసి నువ్వు విశ్వాసాన్ని కోల్పోయావా? ఇంట్లో పరిస్థితులు ఏవి అనుకూలించడం లేదా? వివాహాలు జరగటం లేదు, అప్పులు పోవటం లేదు, రోగాలు పోవటం లేదు, దరిద్రత పోవటం లేదు, ఏవి జరగటం లేదు నీ జీవితంలో. అయితే ఒక్కటే, ఆ యేసుప్రభువుని నమ్మిన తర్వాత ఈరోజు నీ జీవితంలో నేను ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసం గొప్ప కార్యం జరిగితే నువ్వు యేసు ఎద్దకు రా, యేసుని ఒప్పుకో, యేసుని మహిమపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయనకి. ఆయన్ని బట్టి నువ్వు ఘనపరచు, కీర్తించు. అప్పుడు ఇంకా గొప్ప కార్యం నీలో జరుగుతాయి. ఒక గొప్ప కార్యం చేస్తే మనసులో పెట్టుకోబాకు, దేవుని మహిమపరచాలా, చెప్పాలి. ఈరోజు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు టీవీ ద్వారా అనేక మందికి ఎందుకు చెప్తున్నానంటే ఆయన మహిమ కొరకు. అది చెప్తూ ఉంటే నా జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నాతో కలిసి ఏకీవించి ప్రార్థన చేయి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన, కృప చూపు తండ్రి. ఈ లైవ్ ప్రోగ్రాంలో నాయన కాల్స్ తీసుకుపోతుండగా వారి విశ్వాసము ద్వారా మీరు గొప్ప కార్యములు చేయండి ప్రభువా. వారి విశ్వాసాన్ని కదిలించండి, ప్రేరేపించండి. వారి విశ్వాసానికి బలం అనుగ్రహించండి. వారి విశ్వాసంని అయ్యా స్థిరపరచండి నాయన. వారి విశ్వాసము ద్వారా ఎన్నడూ జరగని గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం ఎంతమంది చూస్తున్నారో తండ్రి, గొప్ప విశ్వాసం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కింద నెంబర్స్ ఇవ్వబడ్డాయండి, ఆ నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి. ఏ సమయంలోనే మీకు కాల్ చేయబడతాయి. 24/7 మీకు ఎప్పుడు కాల్ చేసినా నేను కాల్స్ తీసుకొని మీకు ప్రార్థన చేస్తాను. ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఒక నెంబర్ తగలకపోతే ఇంకొక నెంబర్కు మీరు ఫోన్ చేయండి. అయితే ఒక మనవి, కాల్ చేసేవారు మీ టీవీ సౌండ్ తగ్గించుకొని మీరు కాల్ చేయాలని మనవి చేస్తున్నాను. తీసుకుందాం. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. దేవునిలో విశ్వాసంగా ఎల్లప్పుడూ నిరంతరం బలమైన విశ్వాసంగా ఉండటానికి ప్రార్థన చేయరా? ఓకే, ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. ఎందుకంటే యేసుప్రభువు వారు ఇచ్చేది గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. కళ్ళు మూసుకో బ్రదర్. మీ పేరేం పేరు? కాళేశ్వర బ్రదర్. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? తిరువురు. కళ్ళు మూసుకోండి. ప్రభువా, కాళేశ్వరరావు గారు విశ్వాసములో బలపడడానికి, స్థిరపడడానికి అయా ప్రార్థించమని అడిగారు. నువ్వు గొప్ప విశ్వాసం ఇచ్చే దేవుడు నాయన. మా విశ్వాసాన్ని ఎలాంటిదో చూపి మా గొప్ప విశ్వాసమును మాకు తెలియజేసే దేవుడు తండ్రి. ఆ బిడ్డ విశ్వాసాన్ని పెంచు, నిలకడగా ఉంచు. తన విశ్వాసము ద్వారా తను గొప్ప కార్యాలే కాకుండా అనేకులకు గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. టీవీ చూస్తున్న మీరు భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారు, దయ్యపు శక్తులు పీడించబడేటువంటి వారు ప్రత్యేకంగా కాల్ చేయని మనవి చేస్తున్నాను. హలో, వందనాలమ్మా, చెప్పండి. నా గురించి పాటలు చేయరయ్యా. కుడి సైడు ఊపిరితిత్తులు ఎండిపోయినాయి. పేరమ్మా? కుడి సైడు లక్ష్మమ్మయ్య. ఏ ఊరమ్మా మీది? దాక్షపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావమ్మా? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అయ్యారు. ఎట్లా నీకు దానివల్ల ఏమి ప్రాబ్లం కలుగుతుంది? అంటే నైట్ నిద్రపోతే గొంతులో గుర్ర గుర్రని నైట్ నిద్ర పడతలేదయ్యా. సో
చల్లటి వాతావరణానికి వెళ్ళినా రక్తం పడుతుంది, చల్లటిది ఏదన్నా తీసుకున్నా రక్తం పడుతుంది. ఈరోజు వాక్యం విన్నావు కదా? వాక్యం వింటున్నాయా? నేను కూడా చర్చికి వెళ్తున్నాను. సరే, కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. ఆ ఊపిరితిత్తుల మీద చేపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడా, అద్భుతములు చేయవాడా, స్తోత్రం. ఆ బిడ్డ లక్ష్మమ్మని ఇప్పుడే మీరు తాకండి తండ్రి. ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరుచును కాక తండ్రి. లెట్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, లెట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టచ్ హర్ బాడీ రైట్ నౌ, టచ్ హర్ బాడీ రైట్ నౌ. స్టాప్ దట్ పవర్స్. ఆ వ్యాధి శక్తిని, వాటి అధికారమును, వాటి ఆధిపత్యమును యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆ రోగం ఆమెలో పని చేయడానికి వీలేదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఇదిగో నీ కృప బిడ్డ మీద ఉంచిన ఆయన. ఇదిగో ఆ రోగం నుంచి పూర్తిగా మీరు విడిపించమని వేడుకుంటున్నాను అయ్యా. బిడ్డ మీద కరుణించి కృప చూపమని, ఇదిగో నీ పరిశుద్ధ రక్తం నా బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. ఆ ఊపిరితిత్తులకు జీవము, జీవింపజేసే శక్తి యేసు నామములో కలుగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. చక్కని నిద్రనివ్వండి తండ్రి. నీ కృప సమృద్ధి కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలయ్యా, వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎంత భయంకర రోగమైనా సరే యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల నీకు అస్వస్థ కలుగుతుంది. హలో హలో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. మేము కాల్ చేస్తాను తర్వాత. దేవుని దీవించిన గాక. ఆమేన్. హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? రత్నకుమార్. ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారు? సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నాను. ఓకే, నీ విశ్వాసము ఇంకా గొప్పది. ఓకేనా? నాకు కలిగిన విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కలిగిన విశ్వాసంతో గొప్ప ప్రార్థన చేయి. ఈరోజు నాతో ఏకీభించు. యేసయ్యా నీకు వందనాలు. బిడ్డ కుటుంబంలో శోధనలు తొలగిపోవును గాక యేసు నామములో. యేసు నామములో తండ్రి, అపవాది శక్తులు, పీడించే శక్తులు, వేధించే శక్తులు యేసు నామములో ఆ గృహములో నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్ దేర్ పవర్స్. అయ్యా నీ కృప, నీ హస్తము చాపు నాయన. గొప్ప వెలుగు ఆ ఇంటి మీద కుమ్మరించిన ఆయన తండ్రి. ఆ శోధనను జయించే విశ్వాసము, అభిషేకము బిడ్డ మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు గొప్ప శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. ఆ శోధన నిన్నేం చేయలేవమ్మా, విశ్వాసం ఉంచు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నాకు అనారోగ్యం సార్. ఏమైంది చెప్పండి చెప్పండి అయ్యా. యూరిన్ ఇన్ఫెక్షన్. టీవీ సౌండ్ తగ్గించాలి మీరండి, టీవీ సౌండ్ తగ్గించాలి. తగ్గించండి, వినపట్లేదు. యూరిన్ ఇన్ఫెక్షన్. ఏ ఊరండి మీరు? మీ పేరు? మీ పేరండి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఒక వాటర్ దగ్గర పెట్టుకొని నేను ప్రార్థన చేస్తాను, తాగండి. హల్లెలూయా. యేసయ్యా, తర్వాత మీరు తాగండి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రకాష్ గారిని మీరు తాకండి. ఆ యూరిన్లో ఉండే ఇన్ఫెక్షన్ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్టాప్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా నీ రక్తముతో దాన్ని కడిగివేయి నాయన తండ్రి. శుద్ధీకరించండి, సంపూర్ణ స్వస్థ బిడ్డకు అనుగ్రహించండి. ప్రార్థన తర్వాత వాటర్ తాగుతుండగా నీ అభిషేకం వెళ్ళి నాయన తండ్రి గొప్ప విడుదల బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. హలో హలో, చెప్పండి అమ్మా. అదే నాకు మంచం నుంచి పడిపోయానండి. నడుములోను కాళ్ళలోను ఫ్రాక్చర్లు అయ్యాయి. అసలు లేవలేకపోతున్నా, చాలా అతను పోతున్నాను. దయచేసి నా కోసం ప్రేయర్ చేస్తారా? మీ పేరు చెప్పండి అమ్మా, ఊరి పేరు చెప్పండి. నా పేరు దేవమ్మండి, నేను హైదరాబాద్ లోనే ఉంటాను. సరే, మీరు ఎవరైనా ప్రార్థన చేసుకునే వల్ల మీ పేరు, సమస్య, ఊరి పేరు చెప్పండి. నేను ప్రార్థన చేస్తాను. దేవమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. నడుము నొప్పి ఇంకా ఎక్కడమ్మా? ఆపరేషన్ అయిందా? ఆపరేషన్ కాదండి, నడుములోను కాళ్ళలోను ఫ్రాక్చర్లు అయ్యాయి. ఓకే ఓకే,
సరే ప్రార్థన చేస్తాను. లేవలేకపోతున్నాను మంచం నుంచి. సరే కళ్ళు మూసుకోండి. యేసయ్యా, దేవమ్మ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు పిలిస్తే పలికే దేవుడవు తండ్రి, కనికరం గల వాడవు. ఆ బిడ్డ నడవలేని స్థితిలో ఉంది నాయన. జీవము, నీలో ఉండే జీవము, నీలో ఉండే ప్రభావము ఆ దేవములోనికి నాయన వెళ్ళినట్లు ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. కృప చూపు నాయన, లేచుటకు నడుచుటకు నీ శక్తిని అనుగ్రహించు తండ్రి. ఎంత శక్తి గల దేవుడవు తండ్రి. ఆ బిడ్డకు నీ శక్తితో నింపు నాయన తండ్రి. I release an anoint of the Holy Spirit. Anoint her. అయ్యా, అపవాది శక్తి ఏదైతే బలహీనపరుస్తుందో, నడవలేనని అవిశ్వాసాన్ని కలిగిస్తుందో, ఐ బ్రేక్ దట్ స్పిరిట్, లీవ్ దట్ బాడీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ కృప కుమ్మరించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. డోంట్ వరీ, ప్రేరాయలు తీసుకోండి, రుద్దుకోండి, గొప్ప కార్యం నువ్వు చూస్తావు. హలో హలో, చెప్పండి అమ్మా. ఇది చర్చ అండి? లేదమ్మా, ఇది టీవీ ప్రోగ్రామ్, లైవ్ ప్రోగ్రామ్. చెప్పండి చెప్పండి. సరే, ఓకే. హలో హలో, చెప్పండి అమ్మా. మేము ప్రార్థన కోసం చెప్పండి అమ్మా, చేస్తాం. మీ పేరు, సమస్య చెప్పండి. హలో, చెప్పండి అమ్మా, చెప్పండి. మేము ప్రార్థన కోసం ఫోన్ చేస్తాం. మీరు చూసేవాళ్ళు టీవీ చూడకుండా టీవీ సౌండ్ తగ్గించి మీరు కాల్ చేయండి. ఎందుకంటే ఆ సౌండ్ వినిపిస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. తీసుకుందాం ఇంకొక కాల్. హలో హలో, ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి అమ్మా. వందనాలయ్యా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. మరి టీవీలో చెప్పండి, మీ పేరు, సమస్య చెప్పండి. నేను క్యాన్సర్ పేషెంట్. అమ్మా, క్యాన్సర్ పేషెంట్. ఏం క్యాన్సర్ వచ్చిందమ్మా? గర్భ సంచికి క్యాన్సర్ వచ్చింది. ఓకే, ఏ ఊరండి మీది? మాది బాపట్ల దగ్గర కంగడపాలెం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు వచ్చి? పోయిన ఏప్రిల్ కు వచ్చింది అయ్యా. ఓకే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఆపరేషన్ చేశారు, కడుపులో నొప్పి మళ్ళీ వస్తుంటే. మళ్ళీ వస్తుందా? వస్తుంటే ఆపరేషన్ చేసినాక ఆపరేషన్ చేసి 5వ నెల. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందంటే నాకు మళ్ళీ గడ్డ వదిలిపెట్టానంట. మళ్ళీ అదే నొప్పి ఉందా ఇప్పుడు? కడుపులో నొప్పి పాస్ పోస్తుంది. సరే, ఓకే, సరే, చేయి పెట్టుకోండి. నీలాంటి వారి కొరకు నేను ఈ ప్రోగ్రామ్ పెడుతుంది. చేయి పెట్టుకోండి. దేవుడు అద్భుత కార్యం నీ ద్వారా జరిగిస్తాడు. అయ్యా, ఒక మాట అయ్యా, బాత్రూమ్ వచ్చే కళ్ళు కాకుండా యూరిన్ పోసుకునే కళ్ళు బ్లడ్ పడుతుంది. సరే, ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ మీరు తాగండి, ఓకేనమ్మా? కళ్ళు మూసుకోండి. మీ పేరు ఏం పేరు చెప్పారమ్మా? అట్లా కళ్ళు మూసుకోండి. టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్ గా చేస్తాను. హల్లెలూయా. దేవుడు ఒక్క మాట పలికిన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. విశ్వాసం గొప్పది. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఆ క్యాన్సర్ అనే దురాత్మ ఆమె శరీరములో నుంచి వెళ్ళిపోను గాక యేసు నామములో. ఇదిగో ఆ నొప్పి, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యూ పెయిన్ live right now in the name of Jesus Christ. నీ నామముకు ప్రతి ఒక్కటి లొంగుతుంది నాయన తండ్రి. ఆ గర్భములో ఉండే ఆ గడ్డను, క్యాన్సర్ కణితిని ఇప్పుడే రిమూవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిలీజ్ an angel in the name of Jesus. అయ్యా, నీ దూత రిలీజ్ చేస్తున్నాము తండ్రి. ఆపరేషన్ చేసినప్పటికి కూడా తండ్రి అది తిరిగి వస్తుంది. దాన్ని వేరుతో సహా తీసివేస్తున్నానయ్యా. ఇదిగో ఆమె నొప్పి తీసివేనాయన తండ్రి. అయ్యా, నీ అద్భుతమైన స్వస్థ బిడ్డకు అనుగ్రహించు. నీ రక్తముతో కడుగు తండ్రి, శుద్ధీకరించిన ఆయన. ఆ రక్తము రాకుండా నా తండ్రి ఆపివేయి తండ్రి. పరిశుద్ధాత్ముడా అయ్యా, అన్నిటిని అభిషేకించిన ఆయన అది తాగుచుండగా తండ్రి నూతన కార్యం ఆమె జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం. We heal right now in the name of Jesus. I bind the spirit of cancer. Stop and escape from this body right now. జీవింపజేసే శక్తి ఆమెకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ క్యాన్సర్ను చంపివేస్తున్నాను యేసు నామములో. Gone right now in the name of Jesus. You cannot work in her body right now in the name of Jesus. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ వాటర్ తాగేయండి అమ్మా. తర్వాత నాకు మళ్ళీ కాల్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. దేవుడు గొప్ప స్వస్థ మీకు ఇవ్వబోతున్నాడమ్మా. హల్లెలూయా. నొప్పి ఉందమ్మా? హలో,
నొప్పి లేదా, కొంచెం తగ్గింది అయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చేయి పెట్టుకోండి, చూసుకోండి, బాగా ఒత్తుకొని. మన దేవుడు గొప్ప దేవుడు అండి, అద్భుతాలు చేయవాడు. హల్లెలూయా. బాత్రూమ్ కూడా రావట్లేదు అయ్యా. వస్తుందమ్మా, వాటర్ తీసుకొని తాగండి. మీకు ఎప్పుడు విశ్వాసం కలిగినప్పుడు అప్పుడు వాటర్ తీసుకొని తాగండి అమ్మా. ఓకేనమ్మా, ఏం కాదు, ఆ రోగం నిన్నేం చేయదు. యేసు ప్రభువు నీకు ఇచ్చింది, ఆ రోగానికి మించిన విశ్వాసం నీకు ఇచ్చారు అమ్మా. తర్వాత నాకు కాల్ చేసి చెప్పండి. ఓకే అమ్మా. హలో హలో, ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ పరిచర్య కొరకు అనేక మంది ప్రార్థించండి. ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. ప్రార్థించండి, సహకరించండి. ఈ పరిచర్య ఇంకా అనేక మంది రోగుల కొరకు, అనేక మంది ఇబ్బంది పడుతున్న వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన సెషన్ పెట్టాను, ప్రార్థన ఉద్యమం అనేది. హల్లెలూయా. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. నేను ప్రెగ్నెంట్ సార్. అరికాలలో మంటలు ఉన్నాయి సార్, నడవడానికి అసలు చాలా ఇబ్బంది. ఏం పేరమ్మా నీ పేరు? మాదే సార్. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. యేసయ్యా, అయ్యా బిడ్డను మీరు ఇప్పుడే తాకండి. అరికాల్లో ఉండే మంటలు యేసు నామములో తొలగిపోను గాక. అయ్యా, నవమాసాలు మోసి కని చక్కని బిడ్డను ప్రసవించినట్లు ఆ బిడ్డ చుట్టూ నీ కంచె వేయనాయన తండ్రి. నీ కృప చూపమని, నీ అభిషేకాన్ని ఆ బిడ్డ మీద రిలీజ్ చేస్తున్నాను. గొప్ప శక్తితో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ఏకీవించండి. గ్రూప్లో ప్రార్థన చేస్తాను. ఆయిల్ ఉన్నవారు ఆయిల్ పట్టుకోండి, వాటర్ ఉన్న వాళ్ళు వాటర్ పట్టుకోండి. విశ్వాసం ఎంత గొప్పదండి. యేసుప్రభువు వారు నువ్వు వెళ్ళి నీళ్ళు కడుక్కోమని ఆ గుడ్డివానికి చెప్పినప్పుడు అతను కడుక్కోగానే కోనేటిలోకి వెళ్ళి స్వస్థపడ్డాడు. వాటర్లో ఏం లేదు కానీ, నూనెలో ఏం లేదు కానీ ఆ మాటలో ఉన్నది ఆ శక్తి. కళ్ళు మూసుకొని వాటర్ ఆయిల్ పెట్టుకోండి. హల్లెలూయా. నేను ప్రార్థన చేయబోతున్నాను, అన్ని వ్యాధిగ్రస్తులకు ప్రార్థన చేయబోతున్నాను. యేసు నామములో ఆ నూనెను అభిషేకిస్తున్నాను. యేసు నామములో అన్నిటిని అభిషేకిస్తున్నాను. అయ్యా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధైనా, ఎన్ని సంవత్సరాలున్నా, అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇదిగో నూనె ద్వారా తండ్రి గొప్ప కార్యం మీరు చేయండి. నేను ప్రార్థన చేస్తుండగా నీ ప్రభావము వారి ఇంటిలోనికి, వారి శరీరంలోనికి, వారి రక్తంలోనికి, వారి మాంసంలోనికి, వారి హృదయంలోనికి, వారి విశ్వాసంలోనికి వెళ్ళినట్లు ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, టీబీ రోగులు, కిడ్నీ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, రిలీజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బీ కన్సీవ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. కనని గర్భాల యేసు నామములో కనమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప ప్రభావం వాటికి వచ్చింది కాక తండ్రి. అలాగే తండ్రి, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, అప్పుల ఊబిలో ఉన్నవారు తండ్రి, వివాహాలు కాని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇల్లు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప ఇల్లు వారికి దయచేయండి ఆయన, కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, నానా విధమైన అపవాస శక్తులతో పీడించబడేవారు, చీకట్లో ఉండేవారు, వ్యసనాలతో బాధపడుతున్నవారు తండ్రి, వారిని విడిపించండి నాయన, తాగు నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రం అయా, కృప చూపండి నాయన. ఎంతమంది టీవీ చూస్తున్నారో, ఇంకా చూడబోతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము చూస్తుండగానే తండ్రి, వారు వినుచుండగానే, వారు నన్ను నమ్ముచుండగానే గొప్ప కార్యములు చేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు.